డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి విడుదల రజని అనంతరం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. డీఎస్సీ వ్యవహారంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ గారు లోకేష్ గారు రాజీనామా అరే 10 నిమిషాలు కూడా మాట్లాడి ఈ కార్యక్రమం ఒక కాజ్ కోసం చేస్తూ ఉంటే ఏ విధంగా ఎస్ఐ ఎగబడి మైక్ కట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారు, ఏ విధంగా కనీసం ఇంతమంది ఉన్నారు కాజ్ కోసం చేస్తున్నారు, ఒక ఎక్స్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు అనే స్పృహ కూడా కోల్పోయి ఏ విధంగా ఆ ఎస్ఐ మరి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో తెలియదు. మరి ఎందుకు మేము మాట్లాడితే ప్రజల తరఫున పోరాడినా ప్రశ్నించినా ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత భయమో, రాజకీయ నాయకులకు ఎందుకు అంత భయమో మనకు తెలియదు. మీకు అంత భయం ఉన్నోళ్ళు మరి ఈ అవకతవకలు జరుగుతున్నాయి, పిల్లలు ఈ విధంగా విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు, మరి దానికి న్యాయం చేయొచ్చు కదా. ఇంత భయం ఎందుకు? మేము రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించాల్సిన పని లేదు కదా. మీరు నిజాయితీగా పనిచేస్తే మీరు చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కేయాలి, ఎవరు వినకూడదు. ఇక్కడ ఇంతమంది నిరాహార దీక్ష ఉంటే వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు ఈ ఊర్లో నియోజకవర్గంలో ఎవరు కూడా ఈ వాయిస్ వినకూడదు. ఎందుకు చేస్తున్నారు? అంత సైలెంట్గా ఉండాలి, గొంతు నొక్కేయాలి. ఇదే పని అన్న మాట్లాడితే కేసులు పెడతామంటారు. కాబట్టి ఇప్పుడు మైక్ కోసం ఎంత రాద్ధాంతం చేశారో మనం చూసాము. కాబట్టి ఏమన్నంటే కేసులు పెడతామంటారు. సరే పెట్టుకుంటే పెట్టుకోండి, మేము ఒక కాజ్ కోసం చేస్తున్నాము, మేము రాజకీయాల కోసం చేయట్లేదు అని స్పష్టం చేసినా కూడా ఎస్ఐ గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఆ పోలీసులంతా వచ్చి ఏ విధంగా మా వాళ్ళ మీద పడి ఏ విధంగా మైక్ లాక్కొని పోయే ప్రయత్నం చేశారో మీరు చూశారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు మైకులు లాగవచ్చు, మేము మా గొంతు నొక్కేయచ్చు, కానీ ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు వస్తే, యువతలో ఒకసారి తిరుగుబాటు వస్తే వాళ్ళ భవిష్యత్తుతో పెట్టుకున్నందుకు మీరు ఏమైపోతారో, ఈ ప్రభుత్వం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామో.